హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సరదాగా ఒక చిన్న వీడియో అండి. డీమార్ట్ షాపింగ్‌కయితే వచ్చాము. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఇవన్నీ టెడ్డీ బేర్స్, ఫ్లవర్స్ ఇయన్నీ తీసుకుందామా? పెట్టారనమాట. బికాజ్ వాలంటైన్స్ డే ఎలబెట్టిండు? వీక్ కదా! సో, అవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత మా బుడ్డిది హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వేసుకొని చూస్తుంది. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బావుందండి. న్యూ వచ్చినట్టున్నాయి. చాలా బావుంది. డీమార్ట్‌కి మనం కిడ్స్‌తో అయితే అస్సలు రాకూడదండి. వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా! సో, మా పాప అదే చేస్తుంది. నాకు ఈ కప్స్ అయితే చాలా నచ్చాయి. రూ. 79 పడుతుందనమాట. ఎంత బావుందో చూడ్డానికి కానీ చాలా క్లాసీగా బావుంది కదా! ఇప్పుడు అందరూ ఇవే యూజ్ చేస్తున్నారు. ఈ ప్లేట్ అయితే 379 ఎంతో ఉందండి. కాస్ట్ ఎక్కువగానే ఉంది. కానీ చాలా వెయిట్ కూడా ఉంది. నేను మరీ అంత క్లియర్‌గా ఏమి చూపించట్లేదు. ఎందుకంటే డీమార్ట్ అందరికీ తెలిసిందే కదా! అంటే మేమేం తీసుకున్నామా అని సరదాగా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నానంతే. ఆ తర్వాత ఈ కప్స్ ఈ చిన్న చిన్నవి ఉన్నాయి బౌల్స్ టైప్‌లో 79కి 3 పీసెస్ అయితే వస్తున్నాయన్నమాట. కలెక్షన్ బావుందండి. ఏవో ఆఫర్స్ కూడా ఉన్నాయి. మా పాపకి ఇది నచ్చిందన్నమాట. సో, నేను బ్లూ ఇస్తుంటే అది వేరే కలర్ అడుగుతుంది. రూ. 199 పడిందిది. ఇదే కలరు? పింకా? కలర్ పింక్ పింక్. కావాలి. ఆవిడకి ఇప్పటి నుంచి పింక్ ఫేవరెట్ అయిపోయింది. ఏదన్నా సరే పింక్ కావాలని అంటుంది. బాటిల్ అయినా, బాక్స్ అయినా, క్లోత్స్ అయినా ఏదైనా సరే పింక్ పింక్ అని తీసుకో. అంటుందనమాట. తర్వాత చిన్న చిన్న బాక్సెస్ అయి చూసానండి. చాలా బాగున్నాయి. నేను మెయిన్ ఏంటంటే బాబుకి, పాపకి స్నాక్స్ బాక్స్ లేదంటే లంచ్ బాక్స్ అలాంటివి ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఈ ఫ్లోర్‌కయితే వచ్చాననమాట. బాగున్నాయండి. మంచి కలెక్షన్ అయితే వచ్చింది. చూస్తున్నాను ఏం తీసుకోవాలని. అంటే మా పాపను కూడా ఈ ఇయర్ జాయిన్ చేస్తున్నాం అనమాట. సో, స్టార్టింగ్ హాఫ్ డే ఉంటుంది కదా! సో, చిన్న స్నాక్స్ బాక్స్ ఏమైనా తీసుకుందామని చెప్పి చూస్తున్నాను. ఇది సెట్ అనమాట. బాటిల్ బాక్స్ వచ్చేసి రూ. 149 క్వాలిటీ అయితే చాలా బావుంది. అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అని అనుకుంటాం కానీ, మనం ఎంత తగ్గిద్దాం అనుకున్నా ఏదో ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. కానీ ఎక్కువ మంత్స్ అయితే యూజ్ చేయకూడదు. అదైతే నేను ఫాలో అవుతాను. కానీ పూర్తిగా ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేద్దామంటే మాత్రం అసలు అవ్వట్లేదండి. మీరు కూడా ఇదే సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! కాస్ట్ అయితే చాలా బాగున్నాయండి. రీజనబుల్‌గా ఉన్నాయి. డీమార్ట్‌లో చాలా వరకు రీజనబుల్‌గానే ఉంటాయి కదా! సో, అన్నీ చూస్తున్నాననమాట. ఏది బావుంటుంది, ఏది బాగోదని చెప్పి అన్నీ చెక్ చేసుకుంటూ చూస్తున్నాను. రూ. 119 ఇవి ఆల్రెడీ చాలా వరకి మోడల్స్‌లో యూజ్ చేస్తున్నారు కదా! ఇంకోటేమన్నా ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నాననమాట. సో, కింద హాట్ బాక్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా! అవైతే తీసుకున్నాను. రూ. 99 పడింది ఒకటి. బావుందండి. 2 ఉన్నాయన్నమాట. లోపల కర్రీ వేసుకోవడానికి, చక్కగా రైస్ పెట్టుకోవడానికి బావుంది. సింపుల్‌గా, క్యూట్‌గా ఉంది. పిల్లలకైతే సరిపోతుంది. పెద్దవాళ్ళకి కూడా సరిపోతుందిలెండి. ఎందుకంటే అందరూ చాలా వరకు తగ్గించారు కదా! ఫుడ్‌నైతే చాలా తక్కువ తింటున్నారు కదా! సో, నేనైతే తీసుకున్నానన్నమాట. రూ. 99 పడింది. మినీ మీల్ హాట్ అని ఉంది కదా! సో, ఈ బాక్స్ తీసుకున్నాను. తర్వాత పాప కోసం కూడా ఒక చిన్న స్నాక్స్ బాక్స్ అయితే తీసుకున్నాను. అదైతే రూ. 39 పడింది. అది మిస్ అయినట్టుంది వీడియోలో. అది 2 ర్యాక్స్ వచ్చినట్టు చిన్ని బాక్స్ అన్నమాట. అది చాలా బాగుంది. క్యూట్ ఉంది. ఇది రూ. 79 అనుకుంటా ఇది. పిల్లలకి ఇలా మనం రెగ్యులర్‌గా ఒకటే దాంట్లో కాకుండా కొంచెం అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా కొత్తగా ఉంది కదా! అని చెప్పేసి వాళ్ళు తినడానికి ఇష్టపడతారని నాదొక చిన్న ఐడియా అన్నమాట. సో, వాళ్ళకి ఎక్కువ మారుస్తూ ఉంటాను నేను. తర్వాత కాటన్ సమ్మర్ వస్తుంది కదా! సో, కాటన్‌లో చాలా మంచి వెరైటీస్ అయితే వచ్చాయన్నమాట. మంచి మంచి కలర్స్‌లో. టాప్స్, బాటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సెట్స్ అవిను. నేనేం తీసుకోలేదండి టాప్స్ అవి. జస్ట్ చూపిస్తున్నానంతే. ఇదైతే చాలా బాగుంది కలరు. రూ. 379 పడుతుందన్నమాట. టాప్ అన్నమాట ఇది. చాలా బాగుందిది. ఇంకా అంతగా నేనేం షూట్ చేయలేదండి. ఎందుకంటే మన షాపింగ్‌కి మెయిన్ ఏం తీసుకోవాలి దానికొచ్చామో అవన్నీ తీసుకోవాలి కదా! సో, అవన్నీ అయితే మేము మొత్తం ఫిల్ చేసేసాము. జస్ట్ నేను 4, 5 ఐటెమ్స్ అని చెప్పేసి మొత్తం అంతా చూస్తున్నారు కదా! మాదెంతయిందో.
ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు కదా, డీమార్ట్కి 2-3 సామాన్లు కానీ వెళ్తాం, కానీ చాలా కొనిస్తుంటాము. ఎలా కప్పేసావు? తర్వాత మా పాప తీసుకున్న చిన్ని బేబీతో చక్కగా కూర్చొని ఆడుకుంటున్నాం బేబీని అనమాట. బయటికి తీసి చూడాలి. బయటికి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. అలా చేస్తారా స్నానం?